ఛత్తీస్గఢ్ అడవి ప్రాంతంలోని చండీ దేవాలయంలో అద్భుతం. ఇక్కడ మనుషులతో పాటు ఎలుగుబంట్లు కూడా అమ్మవారిని దర్శనం చేసుకుంటాయి. దేవాలయంలో పూజారి శంఖం పూరిస్తే చాలు వెంటనే అక్కడికి చేరుకుంటాయి ఎలుగుబంట్లు. అర్చకులు ఎలుగుబంట్లకు తీర్థప్రసాదాలు అందిస్తారు. భక్తులు ఇచ్చే పలహారాలు సైతం ఎలుగుబంట్లు స్వీకరిస్తాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం మహాసముంద్ జిల్లా బాగాబహారా అనే గ్రామం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుట్టపైన చండీదేవి ఆలయం ఉంది. ఈ ఆలయం నిత్యం భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది. గుడికి దగ్గరలో దట్టమైన అటవీ ప్రాంతం ఉంటుంది. అటవీ ప్రాంతంలో అనేక రకాలైన క్రూర జంతువులు నివసిస్తూ ఉంటాయి. ఎక్కువగా ఎలుగుబంట్లు సంచరించే ప్రదేశం. ఈ గుడికి సుమారు ఒక 20 సంవత్సరాల నుండి నిత్యం ప్రతిరోజు ఎలుగుబంట్లు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని అక్కడ పూజారి పెట్టిన ప్రసాదాలని తిని వెళ్తుంటాయి. అంతేకాదు భక్తులు పెట్టిన ఆహార పదార్థాలు పానీయాలు త్రాగి వాటంతట అవే తిరిగి అడవిలోకి వెళ్ళిపోతుంటాయి. రాష్ట్రంలోని మహాసముంద్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి చండీమాత ఆలయంలో జరుగుతున్నటువంటిది చాలా సంభ్రమాచాలకు గురి చేస్తుంది. అక్కడ ప్రతిరోజు ఆలయ పూజారి అమ్మవారికి నైవేద్యం పెట్టి శంఖం ఊదంగానే అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఎలుగుబంట్లు అక్కడికి రావటం, అక్కడ పూజలు అయిపోగానే అయ్యగారు ఇచ్చే ప్రసాదాలు మరియు ఆలయంలోకి వచ్చినటువంటి భక్తులు ఇచ్చే ప్రసాదాలు తీసుకొని వాటంతటా వాటి మళ్ళీ అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోవడం చూడంగానే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. చాలామంది మన ప్రజలు కూడా ఎలుగుబంట్లు చూడంగానే అవి మనలేవో చేస్తాయని చెప్పి భయభ్రాంతులకు గురయ్యి మనం పరిగేస్తుంటాము. మనం వాటి జోలికి వచ్చే తప్పితే మన జోలికి రావనేది ఈ సందర్భంగా నిరూపితమవుతుంది. ప్రతిరోజు గుడిలో పూజా కార్యక్రమాల అనంతరం హారతి పూర్తి కాగానే గుడిలో పూజారి శంఖం ఊదటం ఆనవాయితీ. శంఖం ఊదిన కొద్దిసేపటికే ఎలుగుబంట్లు గుంపులుగా విడివిడిగా అడవిలో ఎక్కడ ఉన్నా సరే అరుచుకుంటూ అమ్మవారి గర్భాలయంలోకి వచ్చేస్తాయి. అమ్మవారి సన్నిధిలో అక్కడ ఉన్న భక్తులను కానీ పూజారిని కానీ ఇప్పటివరకు దాడి చేసినట్లు కానీ గాయపరిచిన దాఖలాలు లేవు. కానీ అవి అమ్మవారి సన్నిధి దాటి అటవీ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత మాత్రం క్రూర జంతువుల్లాగే ప్రవర్తిస్తాయని అక్కడి భక్తులు చెప్తున్నారు. క్రూర జంతువులు అప్పుడప్పుడు పులులు, చిరుత పులులు, నక్కలు సైతం చండీదేవి ఆలయానికి వచ్చి వెళ్తుంటాయని పూజారులు తెలిపారు. ఆ చండీమాత విగ్రహానికి పూజ చేసినప్పుడు పూజారి శంఖం ఊదినప్పుడు అటవీ ప్రాంతంలో ఉన్న అడవిలో ఉన్నటువంటి అడవి మంచి పెద్ద అడవి, అటవీ ప్రాంతంలో ఉన్న ఎలుగుబంట్లు మనం ఇప్పుడు భద్రాచలం దేవాలయంలో కానీ లేకపోతే యాదగిరిగుట్ట కానీ కొన్ని దేవాలయాల్లో ఈ వానరాలు ఎట్లా వస్తాయో అదేవిధంగా తిరుపతిలో కానీ లేకపోతే అహోబిలం కానీ వానరాలు ఎట్లా వస్తాయో కోతులు, అదే రకంగా పూజారి గారు ఎప్పుడైతే పూజ చేసేటప్పుడు శంఖం ఊదుతారో శంఖనాదం విన్న వెంటనే ఎలుగుబంట్లన్నీ గుంపుగా వచ్చేస్తాయి. ఈ జనాల దగ్గరికి వచ్చి వీళ్ళని ఏమీ అనకుండా వీళ్ళు పెట్టే ప్రసాదాలు మనుషులు ఎలా లేచి నిలబడి తింటారో ఇవి కూడా అలా నోరు చాపి వాళ్ళు పెట్టే ప్రసాదాన్ని తృప్తిగా ఆరగిస్తాయి. ఆ తర్వాత శంఖం ఊదేటప్పుడు కూడా ఎవరు లేనప్పుడు కూడా అక్కడున్న బారికేడ్స్ ఎక్కి అమ్మవారిని దర్శించుకొని వెళ్తూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో.